గాలి జనార్దన్ రెడ్డికి ఆ మధ్యన 7 ఏళ్ల జైలు శిక్ష పడటం, ఆ తర్వాతన మళ్ళీ హైకోర్టులో బెయిల్ వచ్చేసింది. ఆ కేసు ప్రొసీడింగ్‌ని పక్కన పెట్టేశారు, వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఆ కేసులోనే నిందితురాలుగా ఒకప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి, ఆ తర్వాత ఆమె మీద కేసుని హైకోర్టు కొట్టివేయడంతో బయటకొచ్చినటువంటి శ్రీలక్ష్మి, ఆ తర్వాత కీలకమైన పదవులు కూడా అధిష్ఠించారు ఆంధ్రప్రదేశ్‌లో అది. ఆ తర్వాత ఆ శ్రీలక్ష్మి అని మళ్ళీ వీళ్ళు పక్కన పెట్టినటువంటిది ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారాక. ఆమె మీదన ఇప్పుడు సిబిఐ పై హైకోర్టులో అప్పీల్ చేసింది. ఏమని? మా మాట వినకుండా, అంటే సుప్రీంకోర్టుకెళ్ళింది. సుప్రీంకోర్టులో మా వాదన వినకుండా ఆమె కేసును కొట్టేశారు అని చెప్తే, వాళ్ళేదో చెప్తున్నారు, సిబిఐ వాళ్ళ వాదన కూడా అంట వినండి. విని ఆమె వాదన, సిబిఐ వాదన విన్నాక మీరు జడ్జిమెంట్ ఇవ్వండి లేటెస్ట్‌గా అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు పంపించింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంటే ఇప్పటికి 3 సార్లు వాయిదాలు అడిగారు. అంటే 3 నెలల్లోపు తేల్చేయమని సుప్రీంకోర్టు. ఇప్పటికీ వాయిదాలు 3 సార్లు అడిగారు. 3 వారాలు వాయిదాలు పడతా వచ్చింది. ప్రతిసారి వాయిదా అప్పుడు నేను లాయర్‌ని మానేశానండి, ఈ కేసు చూడట్లేదంటాం. ఇంకొకళ్ళు నేను చూస్తాను, నాకు ఒక వారం టైం ఇవ్వండి అంటాం. ఇట్లా జరుగుతూ వచ్చింది. దీని మీద నేను తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూలై 1 కల్లా తేల్చుకోండి, ఎవరు లాయర్ వాదిస్తారో వాదనలు జరగాల్సిందే అని తేల్చి చెప్పింది.